మూవీ చాలా బాగుందండి. మ్యాడ్ 1 ఇంకా ఎక్కువ బాగుంది. మ్యాడ్ 2 ఎందుకు బాగుంది అంటే తెలిసిన క్యారెక్టర్సే వచ్చినందుకు బాగుంది. అండ్ అనుదీప్ ఎంటర్ అవుతారు కదా, అది ఎంట్రీ బీజిఎం చాలా నచ్చింది అనమాట నాకు. సాంగ్స్ బాగున్నాయి అన్నీ, లైక్ డిఫరెంట్ సాంగ్సే ఉన్నాయి. స్వాతిరెడ్డి సాంగ్ బాగుంది, లడ్డు వారి పెళ్ళి బాగుంది, అన్నీ బాగున్నాయి. కామెడీ కొంచెం రిపీట్ ఉన్న డ్రాగ్ అయింది స్టోరీ, ప్లాట్ ఎక్కువ లేదు, బట్ కామెడీ వల్ల హిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్తో వచ్చాను నేను కూడా, సో ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. నా ఫ్రెండ్ అయితే నవ్వుతూనే ఉన్నాడు మొత్తం. ఎప్పుడైనా ఫస్ట్ పార్టే బాగుంటుంది, కానీ సెకండ్ పార్ట్లో మేము ఏం ఎంజాయ్ చేస్తామంటే ఫస్ట్ పార్ట్ని వాళ్ళ క్యారెక్టర్స్ని రీఇంట్రడ్యూస్ చేస్తారు కదా, సో ఆ ప్లాట్ గెటింగ్ టుగెదర్ బాగుంది, మొత్తం టైం బ్యాక్ బాగుంది అనమాట. లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ పాత మూవీ నుంచి కొత్త మూవీలో వస్తే బాగుంది. నాకు ఒక జోక్ నచ్చింది, లైటర్ ఇవ్వు అని చెప్పి క్రాకర్ వేసి వెళ్తాడు, అది బాగుంది. లైక్ లైటర్ ఇవ్వు అని చెప్పి క్రాకర్ వేసి వెళ్తాడు, సో అది బాగుంది. ఈ పార్ట్ 2లో స్టోరీ లేదు కదా, పార్ట్ 3లో స్టోరీ పెట్టి టై బ్యాక్ చేస్తారేమో. ఇంకా చాలా బాగుంది నవ్వుకోవడానికి, లైక్ ఇట్స్ కామెడీ ఫిల్మ్, యా బాగుంటుంది. 5కా 3.5 5 ఎంత ఇచ్చుకోవచ్చు, మీరు ఫ్రెండ్స్ వస్తే చాలు. తప్పుగా మాడతారు మీరు. మ్యాడ్ సినిమాలో హీరోలు నలుగురు, ఆ నలుగురు హీరోలు యాక్టింగ్ బాగా చేశారు, కానీ నలుగురు హీరోల్లో ముగ్గురిని మాత్రం ఎక్కువ తీస్తున్నారు. కరెక్ట్, ఒక హీరోని కొంచెం తగ్గించారట, అతను కార్తికేయ కొద్దిగా తగ్గించారట, కానీ అతను కూడా యాక్టింగ్ బాగానే చేశాడు. లాస్ట్లో ఒక పాట ఉంది, నా ముద్దు పేరు స్వాతి రెడ్డి అనే పాట, ఆ పాటలో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. కాబట్టి ఏంటంటే హీరోనే, అందరు హీరోలే. వాళ్ళు ఏముంది నిజ జీవితంలో కూడా మీకు ఫోన్లు ఉంటే మీకు మీరే హీరోలు అంతే, ఇక్కడ ఎవరిని హీరో చేసిన పని లేదు, కరం లేదు. ఆ కార్తికేయ యాక్టింగ్ బాగుంది, అతని డైలాగులు బాగున్నాయి, అతని డ్యాన్సులు బాగున్నాయి, అతను చెప్పే ఇంకేదైనా కానీ ఆ మాటలు ఆటలు పాటలు అన్నీ బాగున్నాయి. అతను కూడా ఒక హీరోయిన్ పెట్టాలి. నా బాధలు ఒకటాయి, నాకు మొదటి నుంచి స్వాతిరెడ్డి పాట అయితే అబ్బా కింద మీద తడిసిపోయింది, నాకు కింద మీద కారిపోయింది. ఏంది చెమట్లో ఆడి 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 డ్యాన్స్ చేసి అవును అంతే. ఇప్పుడు ఎవరన్నా గుర్తించని వ్యక్తుల్ని, మనుషుల్ని, ఎవరన్నా అమ్మాయిలు కానీ నేను గుర్తిస్తా, ఆంటీలైనా పర్లే, ఎవరైనా పర్లే, నేను అందరినీ గుర్తిస్తా. ఆ సినిమాలో మ్యాడ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్టులను కూడా నేను గుర్తిస్తా. నేనుండ మీ అందరికి, నా దగ్గర రండి, అమ్మాయిలైనా ఆంటీలైనా, నేనే మీ అందరికి న్యాయం చేస్తా. సార్ మీరేం బాధపడకండి, మీకు మీరే రండి. కార్తికేయ యాక్టింగ్ ఎలా ఉంది? సరే, కార్తికేయ యాక్టింగే, కార్తికేయది బాగుంది, సంగీత శోభంది బాగుంది. అలాగే మన ఫస్ట్ పార్ట్లో హీరోయిన్లు బాగున్నారా, సెకండ్ పార్ట్లో హీరోయిన్లు బాగున్నారా? ఏంటది? ఫస్ట్ పార్ట్లో హీరోయిన్లు బాగున్నారా, సెకండ్ పార్ట్లో సెకండ్ పార్ట్లో హీరోయిన్లు లేరు, హీరోయిన్లు పెట్టలే ఇందులో, తక్కువ, ఏదో ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. నువ్వు బాధపడవా? నాకేం బాధ లేదు, కానీ హీరోయిన్లు లేకపోయినా హీరోయిన్లని అందరినీ క్లియర్ చేసింది ఎవరు? మ్యాడ్ సినిమా అన్న, A² + B² + 2AB మ్యాడ్ స్క్వేర్ అన్న. మ్యాడ్ ఇప్పుడే చూసినా అన్న సినిమా బాగుందన్న. చాప్టర్ 1 ఎలా ఉందో చాప్టర్ 2 అలాగనే ఉందన్న. అంటేనా ఎలా అంటేనా, ఇప్పుడు చాప్టర్ 2లో ఏంటంటేనా, లడ్డు కానీ పెళ్ళి అంటే లడ్డు అన్న మీద ఇట్లా తిరుగుతూ ఉంటుంది స్టోరీ కామెడీ జానరు. ఇప్పుడు మన చాప్టర్ 1లానే ఉందన్న, నేను చూసినా నేను చాప్టర్ 1లానే అనిపించింది. సార్ చాప్టర్ 3 ఉంటే ఇంకా బెటర్గా తీయండి సార్, ఎందుకంటే చాప్టర్ 1లా ఉంది సార్ కామెడీ. సార్ చాలా ప్రయత్నించారు, అంటే ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది సినిమాలో. థర్డ్ పార్ట్ అనేది ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది సార్ తెలుసానా. థర్డ్ పార్ట్ ఉంటే సార్ నన్ను తీసుకోండి సార్, అలా నా గుండె మీద పట్టు. మ్యాడ్ సినిమా ఇట్టు అన్న, డీజే కానీ పెళ్ళి అన్న. ఇప్పుడు మన ఎట్లా అంటే ఊర్లో మనం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూడాలి భరత్ మన డీజేలా, అంటే అలా ఉంటుంది పాట కూడా, అలా ఒక ఊపు వస్తుంది పాట. సినిమా చూస్తే తెలుసానా అన్న, మ్యాడ్ సినిమాకి ఒక్కసారి చూడండి అన్న. ఏ సినిమా అయినా ఒక్కసారి చూస్తాము, ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తాము. మ్యాడ్ సినిమా ఒక్కసారి వచ్చి చూడండి అన్న. ఇప్పుడు చూడండి అన్న, సినిమా బాగుంది అన్న. కామెడీ జోనర్ అన్న, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఫస్ట్ హాఫ్ అలా కొంచెం అలా డౌన్ అయిందన్న. పార్ట్ 2 వచ్చేసి ఇలా లేచిపోతున్నా, రాకెట్ దూసిపోద్ది, హెలికాప్టర్ కూడా అలా మెల్లగా మూవ్ అయింది. స్టోరీ కూడా మన మ్యాడ్ సినిమా స్క్వేర్ ఇలా మూవ్ అయింది. అంటే పార్ట్ 2లా సెకండ్ హాఫ్ ఇలా లేచిపోతున్నా, గాల్లో ఎగిరిపోద్ది ఫ్లైట్.
అలా ఉంది కాన్సెప్ట్. ఫస్ట్ పార్ట్ బాగుందా సెకండ్ పార్ట్ బాగుందా? నాకు నచ్చింది సెకండ్ పార్ట్ అన్న. డీజే కానీ పెళ్ళి అది మన వాళ్ళ చేసే బిహేవియర్ కావచ్చు, మ్యారేజ్ సీన్స్ కావచ్చు, ఆ డ్రామా నచ్చిందన్న. మన ఫ్రెండ్షిప్ జానర్ అన్న, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేశారు అనేది ఉంటుంది సినిమాలో అన్న. నా దోస్తులన నా నెత్తి మీద బొచ్చు లేదని నా దోస్తులను పోయిర్రు. ఈ సినిమా చూస్తే కానిక మా దోస్తులు నా దగ్గర రావాలన్న. ఎందుకంటే అన్న వాళ్ళు లవ్ చేస్తారన్నా. నేను కాలేజీ ఉన్నప్పుడు వాళ్ళు లవ్ చేసుకుంటారు, నా మీద బొచ్చు లేదు, నేను లవ్ చేయలే. ఈ సినిమాలో ఏంటంటే అన్న ఫ్రెండ్షిప్ అన్న, 5గురు ఉంటారన్న, మస్తు చేసిరన్న సినిమా. 3 పాయింట్ అన్న, 3 పాయింట్. రెడీ. మూవీ ఎలా అనిపించింది ఓవరాల్ గా? ఏ మూవీ? 2 సినిమాలు. బేసికలీ ఈ డైరెక్టరే కామెడీ కాబట్టి ఇలాంటి కామెడీ సినిమాలే బాగుంటాయి అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. ఇంకేదైనా మ్యాజిక్ ఉంటుందేమో, బాగుంటుందేమో అనుకున్నాను. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ డిసప్పాయింట్ అయినప్పుడల్లా ఎవరెక్కరిని తీసుకొస్తున్నారు అనమాట. అదే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, వాడిని గట్ట అనుదీప్ కానీ, అలాగే క్యారెక్టర్స్ కానీ బాగున్నాయి. హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, 1 టైం వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది. లింక్స్ లేవు అనమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ, ప్రొడ్యూసర్ కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైంపాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. 1 టైం వాచ్ ఇట్ అనమాట. నాకు ఫస్ట్దే నచ్చింది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అంత మ్యాజికల్ ఏం లేవు, బాగున్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు అట్లా నడిచిపోయినాయి అంతేగాని. కొంచెం లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 4 మ్యాన్స్ డ్రామాటిక్ అనమాట ఇది అంతే. చాలా క్రేజీ ఏం లేదు. హీరోయిన్ ఉందనా, హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్ అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయన్నమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది. 1 టైం వాచ్ ఇట్ అనమాట అంతే. 3.5 ఎంత ఇచ్చేస్తున్నాను.